ఫ్యూచర్లో పదవుల విషయంలో ఏమీ లేకుండా సునీతారావుని పక్కన పెడితే మీ పోరాటం ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడ్డారని నేను చెప్తున్నాను, గ్రౌండ్ లెవెల్లో జనాలు మాట్లాడుకుంటున్నారు. సో పదవి లేకుండా మిమ్మల్ని ఊహించుకోవచ్చా? మీ ఫైట్ ఎట్లుంటుంది అన్నలతోటి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ అన్నలతో? ఇదో కర్త కర్మ క్రియ భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు ఇక్కడే అనుభవిస్తారు. యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్. నేను కావాలని కోరుకోలేదు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి వచ్చింది. ఇది నాకు 2 సార్లు వచ్చినా కూడా నేను వద్దన్నాను. బికాజ్ దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ముండ్ల కంప పైన కూర్చోవడం, లేడీస్ని అందరినీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ ఇప్పుడున్న క్యాడర్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ రెండోది మగవాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఒక మహిళను సపోర్ట్ చేయడం, ఇంకో మహిళను పక్కకు పెట్టడం. సో అట్లాంటివన్నీ అడ్డుకట్ట వేసి ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అనేది మాకు ప్రారంభోత్సవం అయింది. మెంబర్షిప్ ఆధారంగానే అన్ని పదవులు నేను కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అట్లా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయో అదేవిధంగా ఎవరు రెట్టింపు సభ్యత్వం చేస్తారో వాళ్ళకే పదవులు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా 500, జిల్లా ప్రెసిడెంట్ కావాలన్నా 500, జనరల్ సెక్రటరీ కావాలన్నా 300, 200. ఈరోజే నాకు షేర్లింగంపల్లి జగదీష్ అన్నతో గొడవ జరిగిందంటే మాట మేము మాట్లాడలేదు. మా రంగారెడ్డి అధ్యక్షురాలు ఇంటి మీదకి ఒక 100 మంది మహిళలు వస్తారు, మీరు మాట్లాడాలంటే ఆమె ఎందుకు మాట్లాడుతుంది? నేను మాట్లాడడానికి స్కోప్ లేదు, ఆమె మాట్లాడడానికి స్కోప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగదీష్ గౌడ్ గారికి నేను ఒకటే చెప్పిన, అన్నయ్యకి ఏమంటే ఈ సభ్యత్వాలు మేము పెట్టలేదు. దిస్ ఈజ్ ఏఐసిసి మెంబర్షిప్ లాంచ్ విచ్ వాజ్ బీన్ లాంచ్డ్ బై నేషనల్ ప్రెసిడెంట్ అల్కలంబ గారు. సో వారు మెంబర్షిప్ ద్వారా చేసిన వాళ్ళకి పదవులు కేటాయించాం. అంటే లాస్ట్ నంబర్ వాజ్ 200, అంతవరకు తీసుకున్నారు. 200 వరకు మెంబర్షిప్స్ ఉన్న వాళ్ళే తీసుకుని ఒక 106 లిస్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు. అందులో జిల్లా ప్రెసిడెంట్స్లో 35 మందిలో 21 మంది వచ్చారు. వైస్ ప్రెసిడెంట్లు అంతా కొత్త బెల్ట్ వచ్చేసింది. వైస్ ప్రెసిడెంట్స్ అంటే మా బాడీ డిజాల్వ్ అక్టోబర్లో అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మాకు పదవులు లేవు. మొన్న నేను తెలంగాణ టాపర్ అయినా కూడా మాకు ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్కి క్యాడర్ పని చేయని అంటుంది మేడం. మరి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, క్యాడర్ పని చేయాలి అంటే మీరు ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అని చెప్తే టీకే సునీతాజీ ఆప్కా లిస్ట్ రెడీ హే ఆప్ లేకే జాओ అనేది. ఎవరికి ఇవ్వలేదు, ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ టుడే ఈజ్ నేషనల్ టాపర్. సునీతారావు ఈజ్ నేషనల్ టాపర్ నౌ టుడే. తెలంగాణ స్టేట్ని అగ్రస్థానంలో దేశంలోనే నిలబెట్టా. అన్ని స్టేట్లో తెలంగాణ స్టేట్ వీ గాట్ ద అవార్డ్, వీ హ్యావ్ టేకెన్. ఇండివిజువల్ మెంబర్షిప్ కూడా సునీతారావు టాపర్ ఈరోజు. మరి సరితమ్మ 1,00,000 మెంబర్షిప్లు చేస్తా అన్నది. సరితమ్మ ఫిగర్ కూడా నా దగ్గర ఉంది, 2200 ఉంది. వారికన్నా కూడా నేనే ముందంజలో ఉన్నా. సో మెంబర్షిప్లో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. దెన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్. సో నేను సరితమ్మ వచ్చినా స్వాగతిస్తా, పారిజాత గారు వచ్చినా స్వాగతిస్తా, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏ చెల్లెకి ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. మెంబర్షిప్ డ్రైవ్ కూడా మేము 60,000 సభ్యత్వాలంటే 60 లక్షల రూపాయలు నేను ఏఐసిసికి రూఢీకరించి ఇచ్చిన మహిళా ఫండ్. అంటే ఫస్ట్ ఈజ్ తెలంగాణ, సెకండ్ ఈజ్ కర్ణాటక, థర్డ్ ఈజ్ కర్ణాటక కూడా రూలింగ్లో ఉంది కానీ సెకండ్ పొజిషన్లో ఉన్నారు, థర్డ్ ఈజ్ మహారాష్ట్ర. సో అందులో అగ్రస్థానం రేవంత్ అన్న వల్లనే మేము పొందినాం.